మాధవీలత సాయిబాబా దేవుడు కాదు అని చెప్పని ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏంటి దుర్గేష్ అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ వేరే వాళ్ళ మతపరమైన విశ్వాసాలు కూడా మనం గౌరవించాలి. ఏంటి ఆవిడ వ్యాఖ్యలు ఎందుకని అంత ఇదిగా సమాజంలో ఒక పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ విధంగా కామెంట్స్ ఈ మధ్య చాలా రకాలుగా చూస్తున్నాం. మొన్న శివాజీ కానీ, అలాగే నాగబాబు కానీ, మొన్న రాజేంద్ర ప్రసాద్ కానీ, ఏంటి ఎందుకని ఇలాంటిగా మాట్లాడడం? ఒక చాలా సున్నితమైన అంశాలపై ఈ రోజున మాధవీలత సాయిబాబా దేవుడు కాదు అన్న ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? ఇది అంటే ఆల్రెడీ షిరిడి సాయి ఐక్య వేదిక అనే వాళ్ళు సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. అందుకని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో అందరూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని షిరిడి సాయి బాబా హిందూ కాదు ముస్లిము, ఒక సైఫుద్దీన్ బాబా ఈయన ముస్లిం అయినందుకు మనము హిందువులందరూ కూడా కలిసి మొక్కుతున్నారు, అది మొక్కొద్దు అసలు కాదు. తను 6 సార్లు కూడా నమాజ్ చేసేవాడని గతంలో చాలా మంది కూడా చెప్పారు. మన హిందువులందరూ కూడా సాయిబాబాను మొక్కుతున్నారు, మొక్కొద్దు, ఆయన మన హిందూ కాదు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే షిరిడి సాయిబాబాకు సంబంధించినటువంటి ట్రస్ట్ కానీ వాళ్ళకి సంబంధించిన ఐక్యవేదిక ఏదైతే ఉందో షిరిడి సాయిబాబా ఐక్యవేదిక వాళ్ళు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి దాదాపు 14 మంది పైన, ఇప్పుడు మాధవీలత ఎవరైతే ఉన్నారో గతంలో కూడా హీరోయిన్కి పనిచేసినటువంటి ఆమె కానీ, తనతో పాటు మోహన్ దాస్ కానివ్వండి, శ్రీనివాస్ కానీ చాలా మంది ఉన్నారు. దాదాపు 14 మంది పైన కేసు నమోదండి. 14 మంది కూడా సరూనగర్ పోలీస్ స్టేషన్లో నుంచి నోటీసులు తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే అంతా కూడా కేవలము హిందూ ధర్మం కోసం మేము పోరాడుతున్నాము, హిందూ రక్షణ కోసం మేము ఉన్నాము. ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించినంతా కూడా అసలు హిందువులందరూ కూడా అనవసరంగా మొక్కుతున్నారు అన్నదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్టు నేపథ్యం. అంటే ఇది మన అందరూ సెక్యులర్ దేశంలో ఎవరికి ఈ వారు కూడా మొక్కువచ్చు, ఎవరి మతం వాళ్ళది, అందరూ కూడా ఎక్కడెక్కడ మొక్కువచ్చు, చాలా చేసుకోవచ్చు. కానీ అప్పటికి కూడా దీంట్లో హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం సాయిబాబాను టార్గెట్ చేసుకొని చేస్తున్నారని చెప్పేసి కొంతమంది, అంతా దాదాపుగా కోట్ల మంది ఉన్నటువంటి షిరిడి సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనోభావన దెబ్బతీసే విధంగా అసభ్యకరమైన మాట్లాడి ఇవన్నీ పెట్టారని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. సీతామరాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. సౌత్ పీపుల్ కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్ లో రిజిస్టర్డ్ గా చాలా నీట్ గా రాసి ఉంటారు, ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్ గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కళ్ళకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్ గా అట్లా కనిపిస్తూ ఉంటారు.